మేము బలహీన వర్గాల వాళ్ళం. దేశంలో 56% ఉన్న బీసీలు, ఎస్సీ ఎస్టీలు అంతా కలిపితే బలహీన వర్గాలు అంతా కలిపితే 85 నుంచి 90% ఉంటాయి. ఒక 10% అగ్రకులాలుగా ఉన్న వాళ్ళు ఈ దేశాన్ని శాసిస్తూ ఉన్నారు. మాకు మొదటి నుంచి కూడా అంబేద్కర్తో కొన్ని మేము హక్కులు సాధించుకోగలిగాం, ఈ మాత్రం మాట్లాడగలుగుతున్నాం. అంబేద్కరే స్వయంగా మా గురువు అని ప్రకటించిన పూలే గారు బలహీన వర్గాలకు ఒక దేవుడు లాంటి వాడు. ఆయన విగ్రహాన్ని అంబేద్కర్ ఎట్లయితే అసెంబ్లీలో పెట్టారో పక్కనే అదేవిధంగా పూలే విగ్రహం కూడా పెడితే అక్కడ చట్టాలు చేసే వాళ్ళకు, ఎమ్మెల్యేలకు, కౌన్సిల్ ఎమ్మెల్సీలకు అవి చూడగానే ఒక స్ఫూర్తి, ఇంతమంది దీనికి సంబంధించిన వాళ్ళు బయట ఉన్నారు, వీళ్ళకి న్యాయం జరగాలి అని ఒక స్ఫూర్తి ఉంటుంది. కాబట్టి అది ఖచ్చితంగా మా కోరిక, మా డిమాండ్, అంతే తప్ప ఇలా రాజకీయం స్వార్థం లేదు. దీంట్లో అగ్రకులాలు కలిసి వచ్చినా, బలహీన వర్గాలు కలిసి వచ్చినా, ఎవరు కలిసి వచ్చినా కలుపుకుపోతాం. పలానా వాడు రాకూడదు, పలానా వాడు అంటరాని వాడు అని ఏం లేదు. అది అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ అని కూడా కాదు. ఎవరు కలిసి వస్తే పూలే విగ్రహాన్ని వాళ్ళు కలుపుకుపోతాం. ఆ విగ్రహం పెట్టిన దాకా పోరాటం చేస్తాం.